వారిని నేను కనపరుస్తాను. దేవునికి స్తోత్రం. మీరు ప్రభుని యేసు క్రీస్తుని కనపరుస్తున్న వారు. హల్లెలూయా. నేను ప్రభుని కనపరుస్తున్నానని చెప్పండి. నేను ప్రభువుని కనపరుస్తున్నాను. నేను ప్రభు కనపరుస్తున్నాను. నేను నా ప్రభు నన్ను కనపరుస్తున్నాను. హల్లెలూయా. చెప్తుందంటే ఎన్నిక లేని వారిని సిగ్గుపడద్దు, బలముగా ధైర్యంగా నిలబడింది. ఆయన మీ పట్ల నిలబడి మీ వ్యాజ్యాన్ని మీ యొక్క పోరాటాన్ని ఆయన పోరాడి మీకు జయమిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సామాన్యమైన కుటుంబంలో జన్మించాను. సామాన్యమైన తల్లిదండ్రులు నా యొక్క తల్లిదండ్రులు. మేము పేద కుటుంబంలో జన్మించాము. మా అమ్మ నాన్న చిన్న పాకలో ఉండేవారు. ఆ పాకలో ఉన్నప్పుడు ఒకరోజు మా నాన్న యేసు ప్రభుని అంగీకరించడం జరిగింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని అంగీకరించినప్పుడు ఆయన ఏం చేశాడంటే యేసయ్య మా పాకలోకి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్య మీ పాకలోకి వస్తే, యేసయ్య నీ గుడారంలోకి వస్తే, యేసయ్య నీ ఇంటికి వస్తే అది మారిపోతుంది. హల్లెలూయా. పరలోకంగా మారుతుంది. యేసు ప్రభులో జీవం ఉంది. యేసు ప్రభు వాక్యములో జీవం ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మీరు వింటున్నప్పుడు, మీరు దేవుని సేవకులు వింటున్నారు, మీ యొక్క ప్రత్యేకమైన శక్తి కలిగిన ప్రవక్త నిలబడినప్పుడు మీరు జాగ్రత్త వహించి ఆ వాక్యాన్ని నమ్మాలా. ఆయన చెప్పే మాటను నమ్మినప్పుడు మీ యొక్క నమ్మకం ప్రకారం మీకు ఆ యొక్క మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మీటింగ్ అయిన తర్వాత కూడా మీరు తిరిగి వెళ్ళిన తర్వాత దినము కూడా ఆ నమ్మకములో, ఆ విశ్వాసములో ఎదగాలి. యేసు క్రీస్తుని వెంబడించే వారికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆయన మాటపై విశ్వాసం ఉండాలా. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి, విశ్వాసం. నమ్మటం నీ వల్ల అయితే సమస్తము సాధ్యం. దేవుని మాట ఏం చెప్తున్నదంటే నమ్మవానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. యేసయ్యకి సమస్తము సాధ్యమే. అది ఆత్మీయ విషయాలే కాదు, అన్ని విషయాలు సాధ్యమే. నీ కుటుంబ విషయాలు, నీ పొలం విషయాలు, నీ యొక్క పాడి పంటల విషయాలు, ఆ తర్వాత నీ వ్యాపార విషయాలు, నీ యొక్క భార్యాభర్త సంబంధాల్లో వచ్చే గొడవ విషయాల్లో కూడా జయం ఇస్తాడు దేవుడు. దేవుడి స్తోత్రం. నెమ్మదిస్తాడు దేవుడు. దేవుని యొక్క కృపను బట్టి మీరు భార్యాభర్తలు ఒకరు ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుతారు. మీ పిల్లలు మీ దగ్గర లోబడే పిల్లలుగా మంచిగా ఎదిగి ఫలవంతమైన పిల్లలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. మీ దగ్గర వాక్యము పట్టుకుని ఉన్నవారు అది చాలా మంచి సాక్ష్యము. మీకు అందరూ కూడా మీ యొక్క సొంత బైబిల్ని కొనుక్కొని దాచిపెట్టుకొని చదువుతూ ఆ దేవుడు ఒక్కొక్కసారి వాక్యం చదివినప్పుడు అర్థం కాదని ఆపొద్దు. అలాగే కొంచెం చదువుతూ ఉంటే ఈ వాక్యములో ఉన్నటువంటి శక్తి, ఈ వాక్యములో ఉన్నటువంటి జీవము నీలోకి నాలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళే ప్రతి త్రోవలో మీకు జయం అనుగ్రహిస్తూ నేను నడిపించే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మరి ఆ యొక్క కుటుంబంలో ఉన్నప్పుడు, నేను 7 సంవత్సరాల పిల్లాడుగా ఉన్నప్పుడు మా అమ్మ యేసయ్య గురించి నాకు చెప్పింది. నేను చిన్నాన్నైనప్పటికీ దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానంతో ప్రభువుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని నా కొరకు ప్రభు శిలువ మీద నా కొరకు చనిపోయాడు, నా కొరకు బాధలు పడ్డాడు. ఆయన ఏమీ గతి లేక బాధపడలేదు. నన్ను దీవించడానికి, నన్ను
అభివృద్ధి పరచడానికి, నన్ను విలువైన పాత్రగా చేయటానికి ఆయన బలహీనుడిగా ఉండి నా కొరకు బాధలు పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతగా ప్రేమించిన దేవుడు నాకున్నాడని గుర్తించి ఆయనను నా సొంత రక్షకునిగా అంగీకరించాను. దేవునికి స్తోత్రం. తర్వాత అలాగే అది అంగీకరించిన తర్వాత అలాగే ఇక్కడ ఎవరొస్తులు ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నా సరే, మీరు నేను చాలా కాలం బ్రతుకుతాను కదా, తర్వాత చూసుకుందామని అనుకోవద్దు. మీరు సువార్త వింటున్నప్పుడే యేసు ప్రభుని మీ యొక్క హృదయంలో అంగీకరించి ఆయనకు సమర్పించుకుంటూ మీ జీవితాన్ని కొనసాగాలని నేను కోరుతున్నాను. ఆ తర్వాత అలాగున్నప్పుడు కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్తున్న రోజుల్లో ప్రభు యొక్క స్వరాన్ని నేను వినడం జరిగింది. అప్పుడు ఆ కాలేజీ చదువుని పూర్తి చేసుకుని అప్పుడు నేను పూర్తి సమయం ఏసయ్య కొరకు జీవించడానికి, ఏసయ్య గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ఏసయ్య గురించి అనేక చోట్ల తిరగడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. దేవునికి మహిమ ఘనత కలుగును గాక. అలాగ స్వల్పంగా చిన్నగా ప్రారంభించిన నన్ను అనేక దేశాలు తీసుకెళ్ళాను. నా చదువును బట్టి కాదు, యేసయ్య కృపను బట్టి. దేవునికి స్తోత్రం. అలాగే నిన్ను ఎన్నిక లేని వాడిని బలమైన జనాంగంగా చేస్తాడు. ఎన్నిక లేని వాడిని శిరస్సుగా చేసి అనేకలకు దీవెనగా చేస్తాడు. మీరు కూడి వచ్చిన వేలాది ప్రజలైన మిమ్మల్ని ప్రభు దీవించి అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. అది యేసయ్య యొక్క పద్ధతి. నిన్ను దీవెనగా చేసి నిన్ను అలా వదిలిపెట్టడం కాదు, నేను అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. అబ్రహామును ఆ విధంగా దీవించాడు, నిన్ను నన్ను ఆ విధంగా దీవించబోతున్నాడు. హల్లెలూయా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను చిరిగిపోయిన బట్టలు వేసుకుని వెళ్ళటం నాకు తెలుసు. చెప్పులు లేకుండా నేను నడుచుకుంటూ వెళ్ళి స్కూల్కి వెళ్ళేవాడిని. అటువంటి చిన్న వయసు నుండి నా జీవితాన్ని మార్చాడు దేవుడు. హల్లెలూయా. కావాల్సినవన్నీ కూడా అనుగ్రహించాడు. చాలినంత కన్నా ఎక్కువగా ఇచ్చాడు. ఎందుకు ఇస్తాడంటే సమృద్ధి ఇవ్వటం యేసయ్య పద్ధతి. సమృద్ధి ఇవ్వటం ఏదో కొలత భోజనం పెట్టాడు ఆయన, సమృద్ధి భోజనం పెట్టాడు. కొలత జీవితం ఇవ్వడు, సమృద్ధి అయిన జీవాన్ని యేసు ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ సమృద్ధి ఉన్నప్పుడు మనం అనుభవిస్తాం. ఆ తర్వాత మిగిలింది ఇతరులకు పంచిపెడతాం. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఆ విధంగా క్రీస్తు కొరకు, యేసు కొరకు ప్రయోజనకారులుగా తయారవ్వాలని నా ప్రార్థన ఉంటుంది. ఆ తర్వాత ఆ దీవించే దేవుడు ఆయన యొక్క దీవెనలను నా వైపుగా పంపించాడు. నేను పట్టుకున్న పని జయమవుతుంది. నా రాబడి పెరిగింది. నేను ప్రభు యొక్క స్వస్థతలు నేను అనుభవిస్తున్నాను. దినదినము కూడా అనేక రకమైన కీడులు దాని ఎదుట రావడానికి ప్రయత్నం సైతాను అనేక రోగాలను కూడా దాన్ని పంపించింది. వాటన్నిటి నుండి ఒళ్ళు నొప్పి కానించి, షుగర్ కానించి, బీపీ కానించి, అల్సర్ కానించి అనేకమైన రోగాలు వచ్చినప్పుడు యేసు నామములో నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రభువు జయమిచ్చాడు. నా ప్రభు నాకు జయమిచ్చిన దేవుడు నీకు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి మీకు జయమిచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మేము ఒక పాకలో ఉండేవాళ్ళం అని చెప్పాం కదా. దేవుని యొక్క సన్నిధి ఎవరి మీద వస్తారో, ఎవరైతే ప్రభువుని గుర్తించి ఆయనను అంగీకరిస్తారో ఆయన యొక్క దీవెనలు కోరుకుంటారు. అప్పుడు మా తల్లిదండ్రులు ఆ యొక్క వృత్తి నుండి 10-12 గదులున్న పెంకుటింటికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క దీవెనలు కొంతకాలం నుండి రిటైర్ అయిపో. నీవు దేవునిలో యథార్థతగా వాక్యానుసారంగా జీవిస్తూ ఆత్మను పొందుకుని
వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ విధంగా మా తల్లిదండ్రుల జీవితాల్లో బలవంతాన్ని మేము చూశాను. ఆ తర్వాత నా జీవితం ప్రారంభం చేసినప్పుడు నేను, నా పిల్లలు, నా భార్య మేము దీవించబడి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మిమ్మల్ని ఇండ్లతో దీవిస్తాను. ఇల్లు కాదు, ఇండ్లు అంటే ఇది వీటికన్నా ఎక్కువ. ఇండ్లు చెప్పండి అందరూ, ఇండ్లు. రెండవది భూములు. భూమి కాదు, ఒక భూమి కాదు, భూములతో వాక్యం చెప్తుంది. ఆ విధంగా యేసుని కలిగిన ప్రజలు దీవించబడి అభివృద్ధి పొందవలసిందిగా ఆయన కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో చూసినట్లయితే ప్రభు మామూలు చదువుకున్నాను, ప్రభువును అంగీకరించాను. ఆ తర్వాత ఆయనని లోబడి ఉన్నంత కాలం ఆయన యొక్క దీవెనలు నా జీవితం మీద రావటం ప్రారంభమవుతాయి. నేను దేశాలు తిరుగుతున్నప్పుడు నేను వెళ్ళిన ప్రతి దేశంలో దేవుడు నన్ను దీవిస్తున్నాడు. హల్లెలూయా. వెళ్ళిన ప్రతి దేశంలో నాకు ఇల్లు ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఒక్కొక్కసారి దేవుని కొరకు మనం వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం, కానీ దేవుడు ప్రోత్సహిస్తాడు. దేవుడికి స్తోత్రం. అటువంటి ఇచ్చే దేవుడు మనకున్నాడు. యేసయ్య ఇచ్చేవాడు సంతృప్తి చేసేవాడు మనకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా యేసయ్య రాజ్యము శక్తి కలిగిన రాజ్యము, దీవించబడిన రాజ్యము, సంతోషకరమైన రాజ్యము. ఈ రాజ్యము దినదినము విస్తరించబడాలా. మరి ఆ విధంగా చేసి ప్రభు నన్ను, నా పిల్లలని, భార్యని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. నేను నా సాక్ష్యాన్ని మీకు క్లుప్తంగా ఎందుకు చేస్తున్నానంటే మీరు కూడా ఆశపడాలా. అయ్యా నువ్వు ఆయన నీ సేవకులకు ఎలా చేశావు, నీ సేవకులకి ఇలా చేశావు, నాకు కూడా చెయ్య స్వామి అని నువ్వు అడగటం నేర్చుకోవాలి. ఆశపడాలా. వాక్యం ఏం చెప్తున్నదంటే ఆశపడిన ప్రాణాన్ని ఆయన తీర్చే దేవుడు యేసు దేవుడు. నీ ఆశను తృప్తిపరిచే దేవుడు యేసు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. నీ ఆశ ఒక్కొక్కసారి నీ సొంత పిల్లలకి చెప్పలేవు, నీ భక్తులకు చెప్పలేవు, ఏంటంటే ఎవరికైనా చెప్పితే నీ స్నేహితులకు కూడా చెప్పలేవు. చెప్తే వాళ్ళు నవ్వుతారు నేను చూసి. కానీ యేసు ప్రభుతో చెప్పుకుంటే ఆయన నవ్వడు నేను చూసి. నీ ఆశను తీరుస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఎఫెసీయుల సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో 3 విషయాలు రాస్తాడు. అది మీతోటి నేను పంచుకొని ముగిస్తాను. అయ్యారు దేవుని ప్రవక్త వచ్చి మీ కొరకు మాటలు చెప్పి వాక్యాన్ని చెప్పిన తర్వాత ప్రార్థనలు చేస్తారు. సిద్ధపడండి, గొప్ప అద్భుతాలు మీ జీవితంలో జరుగుతుందాక, మార్పు మీ జీవితంలో వస్తుందాక. శక్తి కలిగిన వారే దీవించబడి అనేక మందికి ఈ సేవకు గొప్ప దీవెనకరంగా ప్రభు మిమ్మల్ని చేయను కాక. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే 15 నుంచి 20 వరకు చదువుతాను. నేను ఒక్కొక్క మాట, ఒక్కొక్క పాయింట్ చెప్తాను, మీరు మనసులో పెట్టుకోండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపడుతున్నట్లు. ఆమేన్. మీరు అంతరంగ పురుషుడు గురించి మాట్లాడుతున్నారు. అంతరంగ పురుషుడు ఎవరు? మీకు దేవుని యొక్క ఆత్మ. దేవుని ఆత్మ చెప్పండి. దేవుని ఆత్మ. మీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నాడు. దేవుడు యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు దేవుని ఆత్మ మీలో ప్రవేశపడతాడు. ఆ యొక్క ఆత్మ ఆయన దేవుడు మీలో బలపరచబడాలా, మీలో
మీ అందరిలో కూడా ఈ యొక్క ఆత్మ పురుషుడు ఆత్మ అయిన దేవుడు బలపరచబడును గాక. ఆమేన్. రెండవది నెక్స్ట్ వర్స్ చదువుదాం. క్రీస్తు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు క్రీస్తు మీ యొక్క హృదయాల్లో విశ్వాసము ద్వారా నివసించు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కూడా దినదినము కూడా ఆ యొక్క ప్రార్థన చేసుకోవాలా, అది జ్ఞాపకం చేసుకోవాలా. క్రీస్తు మీ యొక్క హృదయములో సజీవముగా ఉండాలా, విశ్వాసము కలిగి ఉండాలా. ఆ యొక్క క్రీస్తు మనలో ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన యొక్క సేవకుడు పౌలు గారు నీ పట్ల ఆ కోరిక కలిగి నిన్ను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత 18వ వచనం, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణమైనట్టు. ఇది 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 చూడండి 17వ వచనంలో తన మహిమైశ్వర్యము చొప్పున మీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఓకే, ఆయన మహిమైశ్వర్యం చొప్పున, నా ఐశ్వర్యం చొప్పున కాదు, అయ్యగారు మహిమైశ్వర్యం చొప్పున కాదు, లేకపోతే మన సీఎం గారు మహిమైశ్వర్యం కాదు, దేవుని మహిమైశ్వర్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క మహిమైశ్వర్యము చాలా గొప్పది, మనము ఊహించలేని గొప్పది. దేవునికి స్తోత్రం. అది ఆ యొక్క గొప్పతనానికి అంతు లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇన్ని వేల మంది ప్రజలుగా మనం వచ్చినప్పటికీ ఆయన మనకు అనుగ్రహించినప్పుడు ఆయన కొలతతో ఇస్తాడు, మన కొలత కాదు. ఇక్కడ మీ ఊరిలో టీ ఎంత ఉంటుంది? అయ్యో చాలా సౌకర్యం. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తే అదే టీ ఒక 30 రూపాయలు ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్తే దుబాయ్ స్టాండర్డ్ మనకన్నా ఎక్కువ కాబట్టి ఒక 200 రూపాయలు ఉంటుంది. ఓకే, అదే కప్పుకి. అక్కడి నుంచి అమెరికా వెళ్ళావనుకో, లండన్ వెళ్ళావనుకో, అదే కప్పు కాఫీ 500 ఎంతో ఉంటుంది. అర్థమైందా? ఆ యొక్క దేశపు పరిమితి, అలాగే పరిధి చొప్పున ఆ విలువ. ఇది లోకల్లో 5 రూపాయలు కాదు ఈ స్టాండర్డ్. లేకపోతే హైదరాబాద్ 30 రూపాయలు కాదు, లేకపోతే గల్ఫ్లో 200 కాదు, 500 కాదు. యేసు రాజ్యము హల్లెలూయా పరలోకము స్టాండర్డ్ ప్రకారం మీకు అనుగ్రహించబడుతుంది. పరలోకము స్టాండర్డ్ ప్రకారం మీకు అనుగ్రహిస్తే ఏమవుతుందంటే మీ అవసరత తీరిపోతుంది, ఇంకా మిగిలి ఉంటుంది. మీ అవసరత తీరిపోతుంది, మీ కష్టం తీరిపోతుంది, ఇంకా మీ జోబులు ఇంటిగానే ఉంటాయి, మీ బ్యాంక్ అకౌంట్లో నిలవ ఉంటుంది. దేవునికి స్తోత్రము. మీరు అనేక మందికి దీవెనకరంగా అలాగూ మనం అవ్వాలి. దేవునికి స్తోత్రం. నేను వచ్చినప్పుడు నేను కానుకలు తీసుకున్నప్పుడు చిల్లడం ఇచ్చినప్పుడు దేవుడు నాకు ఒక రోజుని ఒక భయంకరమైన సిగ్గు తీసుకొచ్చాడు. ఓకే, నేను వేసరికి కానుక ఇస్తుంటే చెల్లెడప్పులను లేదా మహా అయితే 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తున్నానంటే నేను దేవునికి అవమానం చేస్తున్నాను, దేవునికి నింద సిగ్గు చేస్తున్నానని చెప్పి నేను ఒక రోజు నుంచి నేను అలా ఇవ్వను. 50 రూపాయలు తక్కువ ఇవ్వను అనుకున్నాను. తర్వాత కొంతకాలానికి 100కు తక్కువ ఇవ్వను అనుకున్నాను, 1000కు తక్కువ ఇవ్వను అనుకున్నాను, 5,000కి తక్కువ ఇవ్వను అనుకున్నాను. హల్లెలూయా. ఎక్కడ కాలం చేసినా ఏ చర్చకైనా 5,000 తక్కువ ఇవ్వను అనుకున్నాను. ఆ కోరిక ఉంది కదా నా హృదయంలో, దేవునికి ఇవ్వాలని నా కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక చొప్పున నన్ను పెంచాడు. నేను అమెరికా వెళ్ళాను అనుకోండి, అమెరికా స్టాండర్డ్ ప్రకారం నేను కానుక ఇస్తే 10,000 రూపాయలు తక్కువ ఇవ్వాలి. దీన్ని చేశాడు
హల్లెలూయా. మీ జీవితాలు కూడా అంతే. మీరు మూట విప్పి 5 రూపాయలు 10 రూపాయలు కాదు. నేను దేవునికి 100 కన్నా తక్కువ ఇవ్వను, 500 కన్నా తక్కువ ఇవ్వను, 1000 కన్నా తక్కువ ఇవ్వను. నా దేవుని నేను కనపరుస్తాను, నా దేవుని నేను పెద్ద చేస్తాను. ఆ విధంగా చేసినప్పుడు మీ నెత్తి మీదకి ఆయన దీవెన వస్తుంది. నీవు ఆయన దీవెన నీ శిరస్సు మీద వచ్చినప్పుడు నీవు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది, ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఏ వైపు నుండి వెళ్తే ఆ త్రోవ సరళం చేయబడుతుంది. ఎందుకంటే నువ్వు ప్రభుని కనపరుస్తున్నావు, ప్రభు విస్తీర్ణ కొరకు నువ్వు ముందుకు సాగుతున్నావు. కాబట్టి నీ కొరకు ఆయన ముందుకు సాగుతాడు. మన నెక్స్ట్ వర్క్స్ కూడా చదువుతాం. మీరు దేవుని సంపూర్ణమైనది మరి పూర్ణులుగా దేవుని యొక్క ప్రేమలో, దేవుని ప్రేమలో మీరు వేరు కాని స్థిరపడి ఏదో ఒక్కసారి వినేసి వెళ్ళిపోతే కాదు. కంటిన్యూస్గా రావాలా, నెల రావాలా, వారం రావాలా. మాట వినాలి, విశ్వాసం వస్తుంది. వాక్యం విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉన్నట్లయితే గొప్ప కార్యాలు మనం అనుభవిస్తాం, మనం చూస్తాం, మనం చేస్తాం. హల్లెలూయా. అది విశ్వాసం వలన మనకి కలుగుతుంది. తర్వాత దేవుని యొక్క ప్రేమయందు వేరు పారి నిలబడి సమస్త పరిస్థితులకు కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు లెక్కో గ్రహించుకుంటారు. దేవుని యొక్క ప్రేమను గ్రహించిన వారు కావాలి. మామూలుగా వచ్చేసి వెళ్ళిపోతే కాదు. మీ ఎక్కడి కోసం వచ్చేసి మీ అయ్యగారు ప్రార్థన చేస్తే ఆ అద్భుతాన్ని పొందుకొని దేవుడు చేశాడని వెళ్ళిపోతుంది కాదు. దేవుణ్ణి తెలుసుకోవాలి, నువ్వు దినదినము తెలుసుకోవాలి. ఆయన ప్రేమ తెలుసు. ఇంత పెద్ద మనసు అనేది అవసరం. అది ఆ మనసు అంటే ఇంకా తెలుసుకుంటామని మనం ఎక్కడైతే పొందుకుంటామో అక్కడ మనం తెలుసుకునేది దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమలో వేరు పారతాము. అద్భుతమైన వర్తమానం ఆమేన్. వెళ్తారు. వేరే ప్రోగ్రామ్ వస్తే నేను బలవంతంగా దైవచ్చింది నేను చేయటం అంటే దేవుని చుట్టూ అయింది. ఆ దైవం తర్వాత ఒక సీవిక పాడేసింది. తన మహాదైశ్వర్యం చెప్పిన మనందరూ అవసరం ఆయన పీడిస్తాడు. మరొకసారి దేవుడు వారిని మన బృందాలను మధ్యకి తోడుకొచ్చిన ప్రార్థన చేయండి. దేవుడు వారిని దీవించాడు. Krishna Parihari, Krishna Pari, Anupata, Najita Kalamanta, Krishna Parihari, Krishna Parihari, Anupata, Krishna
ఆమేన్. ఈ నెలలో చాలా కొత్త సాక్ష్యాలు మన గ్రామం పట్టుకొచ్చిన అది ఇద్దరు రెండు కుంచి పిల్లలు వివేకమంటే కౌలను పేరయ్యా మరొక పట్టుకొచ్చి అందరూ కూడా ఇద్దరు పిల్లలు పట్టుకొచ్చి పెడుతుంటే చూడండి చేతులు పిల్లలు చూసారా ఇవన్నీ ఎలా జరుగుతుంది? దేవుని కార్యం. ఆమేన్. ఎవరి కార్యాలు? ఇలాగా 9,500 మంది పిల్లకాయ పెట్టారు. పిల్లలు పెట్టారు. పిల్లకాయలని ప్రశాస్త్రం తీసుకుంటారు. రాష్ట్రాలు అటు సైడ్ కూడా వెళ్తారు. ఆ మాట కూడా లేదు. కడప సైడ్ అయితే నంద్యాల. నేను కూడా అన్ని ఏరియాలో మార్పులు చేస్తుంది. దేవుడికి బయట కలుగుతుంది. ఎవరు కావాలంటే ఓకే, దేవుని కృపలో మన ప్రార్థనలు దేవుడు ఆలకించి చేసిన కార్యం. మరొక అద్భుతమైన సాక్ష్యం అంటే ఒక కుటుంబం చాలా పేదరికంలో ఉండటం వల్ల వారికి ఒక ఇల్లు ఒక స్థలము అద్భుతంగా వారికి కలిగి ఉన్నారు. అక్కడ ఉన్న బలవంతులు ఏం చేశారంటే ఆ తల్లి ఆ కుటుంబం అమాయకత్వాన్ని చూసి వారి స్థలము ఇల్లు లాగేస్తున్నారు. వారు వేరే చోటికి నెట్టి వేశారు. వీరులుగా దరిద్రులుగా వారు తరమబడ్డారు. 62 సంవత్సరాలు అయింది. 62 ఇయర్స్ అయింది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అది ఈ మధ్యకాలంలో మన నెలలో కోల్పోయిన వాడిని తిరిగి ఇస్తాడనే వాక్యాలు మనం చెప్తా ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాం. చాలా సాక్ష్యాలు కోరిన వాడిని దేవుడు మనకు ఇచ్చారని చెప్పడంలో వారు టీవీ ధర వాక్యాన్ని రాజమండ్రి తైలాభిషేక ప్రాంతానికి రావడం మొదలు
తైలాభిషేక ప్రాంతం వస్తున్నప్పటి నుంచి అభివృద్ధి పొందడం వారు ఆ సూచన గమనించారు. గమనించి వాక్కులు బలపడుతున్నారు, విశ్వాసం బలపడుతున్నారు. ఒకరోజు వారికి కళ వచ్చినట్టు తెలవగానే 3 గంటలకి దేవుడు వారికి దర్శనమిచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, విశాఖ మాస్టర్ గారు కళలో కనపడ్డాడు. విశాఖ మాస్టర్ గారు ఎవరు? నేనే. కళలో కనపడి, ఇదిగో మీ భూమి 62 సంవత్సరాలు అయింది కదా, పోయింది, వారు దొంగలించారు కదా, వారు మనసు మారి పట్టుకొచ్చి మీ భూమి మీకు ఇస్తున్నారు, మీ భూమిని తీసుకో అని చెప్పాడు. సర్వీస్ ఇది మామూలు విషయం కాదు కదా. ఏంటంటే కళ నిజం కాదు. కళ వచ్చింది, తెలవదని కళ వస్తాయి. అందరిని లేకపోతే సాకారి వస్తే మన లెగండి అని చెప్పి అందరూ లేచి ఏమైందంటే కళ్ళలో విశాఖ పాస్టర్ గారు కనపడి ఆ సెంటర్లో ఉంది కదా మన భూమి, అప్పుడు దొంగిలించేశారు కదా అన్యాయంగా, మళ్ళీ కొత్త పేపర్లు సృష్టించుకున్నారు. వారు వచ్చి మన భూమి మనకి ఇస్తున్నారట, తీసుకో. పోటీకి ఎవరైనా వస్తారు కళలో, విశాఖ పాస్టర్ గారు ఏంటంటే పోటీకి వచ్చే వాళ్ళు వస్తారు, నువ్వు తీసుకుని వెంటనే ప్రార్థన తైన మందులో పోయి స్థలంలో ఎవరు రాలని చెప్పాడు. కళ వచ్చింది, బాగానే ఉంది. అద్భుతం అంటే 2 రోజుల్లో నిజముగా ఆ భూమిని దొంగిలించిన వారిలో ఒక బాధ కలిగి, ఏం బాధ దేవుడు పెట్టిందంటే, వారి స్థలం మనం అన్యాయంగా దొంగిలించాం, అప్పటి నుంచి మనకి ఏది కలిసి రావట్లేదు, వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేస్తే మన గొడవ వదిలిపోతుందని వారికి దేవుడు ఆ మనసు కలిగించారు. వారు భూమి కాగితాలు పట్టి ఈ ఇంటికి వచ్చి, మీ భూమి 62 సంవత్సరాలైన మేము దొంగిలించాం, అన్యాయంగా లాగేస్తున్నాం, అప్పటి నుంచి మాకు ఏమి పని చేయట్లేదు, మీ భూమి మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి కాగితాలతో సహా వారికి అప్పగించారు. ఇది ఎలాంటి పరిస్థితి అంటే, మనం ఎక్కడ ఎవరు మనకు అన్యాయం జరిగినా కొంచెం టైం పట్టిందేమో కానీ దేవుడు సమృద్ధిగా పట్టుకొచ్చిస్తాడు. వారు ఇచ్చిన తర్వాత అది నైవేద్యం కళ్ళ చెప్పింది ప్రార్థన తైలం ఏమంటే మన ప్రార్థనా శక్తి తైలాన్ని తీసుకువెళ్ళి ఆ స్థలంలో వేస్తే ఆయన చెప్పాడు పోటీకి వచ్చారు. ఎందుకంటే అది చాలా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు అది చాలా విలువైన భూమిగా మారింది. పోటీకి వచ్చి ఆయన ఇవ్వద్దనంటే ప్రార్థనా తైలం ఇస్తున్నారు. అతను అన్నాడు, పోటీకి వచ్చిన వాళ్ళు రాలిపోయారు. నీ ఆస్తిని ఎవరు దొంగిలించలేదు, నీ ధనాన్ని ఎవరు దొంగిలించలేదు. ఎవరైనా మాయమాటలు చెప్పి ఏదైనా చేసి బహుశా ఇప్పుడు నువ్వు కోల్పోయేవేమో కానీ మరొకసారి ఈసారి పాస్టర్ దేవుడు కళ కాదు నిజముగా బయలుపరుస్తూ ఉన్నాడు. 10 రెట్లు దీవెనతో తిరిగి మనకు వస్తుంది. 10 రెట్లు దీవెనతో దేవుడు మనకు ఇస్తాడు. ఈ సాక్షి సంవత్సరాలు బాబు ఇది ఎంత ఆశ్చర్యంది, నువ్వు ఇప్పుడు ఈసారి పాస్టర్ గారు పెట్టిన బాబు చెప్పండి. మాకు 60 సంవత్సరాలుగా పోయిన స్థలం ఇల్లు మాకు విశాఖ గారి రాత్రికి వచ్చాక మాకు వచ్చిందండి. మరి విశాఖ గారు నాకు దర్శనం అనుకోండి, బాబు నీకు ఇల్లు స్థలం 2 సంవత్సరాలు పోయిందన్నావు కదా, నువ్వు రోజు బాధపడుతున్నావు కదా, నీకు ఇస్తున్నాను లోపు నీ ఇంటికి వచ్చి నీకు ఆపేసి ఆ ఇళ్ల స్థలం నీకు ఇస్తున్నాను, నీకు అప్పచెప్తున్నా ఉంటారు అని నాకు విశాఖ గారు దర్శనం చెప్పారండి. మా ఇంటికి వచ్చి తెల్లవారు 3కి వేసిపోయి మా ఇంట్లో అందరూ నాకు వెళ్ళండి విశాఖ గారు మనకు వచ్చారండి. దేవుడు దర్శనంలో నాకు విశాఖ గారు స్పష్టంగా అలాగా నాకు మొకేమో కనపడ్డారండి. నువ్వు ఆ స్థలం గురించి 4 మైళ్ళని సెంటర్లో ఉన్న స్థలానికి అందరూ పోటీకి వస్తారు, నువ్వేమి బాధపడతావు, మీ స్థలం కాగితాలతో సహా పిల్లలు తల్లిలు అందరూ కూడా మీకు అప్పగిస్తారు, అందరూ ఆత్మశక్తి స్థైలు కొంచెం పోయి మాట్లాడుతూ నువ్వే భయపడుతున్నారండి. అది మాకు 62 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వారు అది చెప్పిన స్థలం ఇల్లు కట్టించారండి. మాకు అన్ని అర్హతలు ఉన్నాయండి. ఆ స్థలానికి వ్యవసాయంగా ఆత్మశక్తి వచ్చాక మరి 62 సంవత్సరాలు పోయిన స్థలం ఆడ అసహ్యంగా నాకు దర్శనం చెప్పినట్టుగా
వచ్చి మమ్మల్ని ఇంటికి వచ్చి కాకపోతే ఆ స్థలం మీకు అప్పగిస్తామన్నారండి. నేను చాలా సంతోషపడిపోయానండి. ఏంటి ఈ సమయంలో తెలంగాణ వచ్చారు నిజం అనుకున్నానండి. ఆ స్థలం కాగితంతో సహా మేము అందరూ సంతకాలు చేసి మీకు అప్పగిస్తున్నామన్నారండి. అప్పచెప్పిన తర్వాత మీకు పార్ట్నర్షిప్ చేయమన్నారండి. వచ్చానండి ఎక్కడో అక్కడ రాలిపోయింది, అప్పుడు కోటింగ్ రాలిపోయింది. ఆ స్థలం నాకు సాధారణ వచ్చానండి. మా అమ్మ ఎంతో సంతోషించి బాబు విశాఖయ్య పార్ట్నర్షిప్ ఎప్పుడు మానకు నువ్వు వెళ్ళు, మీ భార్య భర్తలు నా బిడ్డలు పంపించి వచ్చానండి. నా కోటలో కొడుకుల్ని నాకు 3 కొడుకులండి, 5 మనవలు, 3 కోటలు. మీ అందరినీ కూడా నేను పార్ట్నర్షిప్ నడిపిస్తున్నాను. అందరికీ పిల్లలతోని 5 రోజులు ఎక్కువ పెట్టండి వాక్యం అందరూ వేసుకోలేక పడుతున్నాను. నేను విశాఖగా మాట్లాడాను, విశాఖగా మాట్లాడాను, వాళ్ళంతా అభివృద్ధి పడ్డాను. ప్రతి ఇసులోని కూడా నేను నడలే స్థితిలో సైకిల్ మీద వచ్చినాడండి. ఎదురు రాజపల్లి కండిపోయింది, మంచి బండి ఇచ్చాడండి. హోండా యాక్టో కొత్త బండి అండి. ఆ బండిలో వస్తానండి ఇప్పుడు పార్ట్నర్షిప్ దేవుడు ఎందుకంటే నా ఎస్ఐలోని, నా ఇళ్ల స్థలంలోని, నా 3 పెట్టే వివాహంలోని, నా బిడ్డలో మనవలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నామంటే విశాఖయ్య దేవుని ప్రార్థన పార్ట్నర్షిప్ మాకు దేవునికి మహిమ కలుగును.